25th దినము మనం క్రిస్మస్ జరుపుకుంటున్నామంటే అది ఏదో లిఖితపూర్వకంగా బైబిల్లో రాయబడలేదు, కానీ మనము ఒక డేట్ పెట్టుకొని మరి యేసుక్రీస్తు జన్మించాడనే ఒక దినాన్ని ఇక్కడ యేసుక్రీస్తు నామంలో మనం ప్రతిష్ఠించుకొని ఉన్నాం. సో చూద్దాం మత్తయి సువార్త 2వ అధ్యాయము ఆ వచనంలో 4వ వచనం చదువుదాం దయచేసి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఎలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. రైట్ సార్. సో ఒక 10 minutes స్టోరీని విందాం. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పుట్టిన స్థలం అనేది బైబిల్లో లేదు, తర్వాత పుట్టిన తేదీ అనేది కూడా బైబిల్లో లేదు. ఎందుకంటే ఛాన్సాలు చెప్తూ ఉంటాను, ఎప్పుడైతే పుట్టిన తేదీ బైబిల్లో రాయబడుతుందో పుట్టిన తేదీని ఆరాధన చేయడం మొదలు పెడతారు ప్రజలు. పుట్టిన స్థలము ఎక్కడైతే మరి యేసుక్రీస్తు ప్రభు పుట్టాడో ఒకవేళ ఆ స్థలాన్ని బైబిల్లో లిఖితపూర్వకంగా రాస్తే కనుక ఆ స్థలాన్నే చాలామంది ఆరాధన చేస్తారు. యేసుక్రీస్తుని ఆరాధించటం మర్చిపోయి స్థలాన్ని ఆరాధిస్తారు, యేసుక్రీస్తుని ఆరాధించటం మర్చిపోయి తేదీని ఆ రోజును ఆరాధిస్తారు. అందుకనే దేవాది దేవుడు బైబిల్లో లిఖితపూర్వకంగా ఏ ఒక విషయాన్ని కూడా బయలుపరచబడలేదు. సో దయచేసి ఆ ఒక మైండ్ సెట్తో మనం ముందుకు వెళ్దాం. యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత నక్షత్రం అనేది మనందరికీ తెలుసు. బాగా గుర్తుపెట్టుకోండి, మీ అందరూ పుట్టినప్పుడల్లా ఒక నక్షత్రం పుడతా. సో ఇప్పుడు ఈ జనరేషన్లో కనిపించట్లేవు, బికాస్ ఆఫ్ సమ్ గ్యాలక్సీస్లో ఉన్న ప్రాబ్లమ్స్, ఎర్రర్స్. మెల్లిమెల్లిగా భూమి తన ఆయుష్ని కోల్పోతుంది, సూర్యుడు తన ఆయుష్ని కోల్పోతున్నాడు కనుక సూర్యకాంతి నుంచి వచ్చిన వెలుగు తన వెలుగుతనాన్ని కోల్పోతుంది. కాబట్టి నక్షత్రాలు అప్పట్లో కనిపించేటట్టు ఇప్పుడు మనకు అంత కనిపించట్లేదు. ఎనీహావ్, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ఆ ప్రదేశంలో దేవాది దేవుడు ప్రజల్ని దర్శించాడు, ముఖ్యంగా కాపరులను దర్శించాడు, గొర్రెల కాపరులను దర్శించాడు, తర్వాత జ్ఞానులను దర్శించాడు. దేవాది దేవుడు ఎప్పుడైతే మనిషి ఆకారములో మనిషి యొక్క సాకారముతో ఎప్పుడైతే యేసుక్రీస్తు జన్మించాడో గొర్రెల కాపరులకు రహస్యంగా దర్శించాడు, జ్ఞానులకు రహస్యంగా దర్శించాడు. ఆ స్టోరీలో జ్ఞానులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు పుట్టాడని తెలుసుకున్నారో, జ్ఞానులు ఎప్పుడైతే క్రీస్తు పుట్టాడని తెలుసుకున్నాడో, రక్షకుడు పుట్టాడని తెలుసుకున్నాడో, వెంటనే ఆ జ్ఞానులు బెత్లెహేం దగ్గరికి వెళ్ళడం ప్రారంభం చేశారు. ఎప్పుడైతే ఆ ప్రదేశానికి వెళ్ళడం ప్రారంభించారో ఆ టైంలో పరిపాలన చేసే వ్యక్తి హేరోదు రాజు. హేరోదు రాజు ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు నన్ను ఖచ్చితంగా చంపేస్తాడని, ఆ లోకరక్షకుడైన యేసయ్య ఆ రాజుగా ఉన్న ఆ వ్యక్తిని చంపేస్తాడనే ఒక విషయాన్ని బట్టి ఆ రాజు ఏం చేస్తాడంటే జ్ఞానుల దగ్గరికి వెళ్ళి, జ్ఞానులారా మీకు ఒక విషయం చెప్తాను, ఏంటంట 6వ వచనంలో ఉన్నది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఎలా పిలిపించుకున్నాడు? రహస్యముగా పిలిపించుకొని అక్కడ ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారము తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఆ జ్ఞానులతో ఏమని సెలవిస్తున్నాడు ఆ రాజు? మీరు ఎక్కడైతే ఆ క్రీస్తు పుట్టాడో అక్కడికి వెళ్ళి నాకు సమాచారాన్ని ఇవ్వండి అని అంటున్నాడు. ఎందుకు? ఆ రాజుకు తెలీదు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడ పుట్టాడో ఆ రాజుకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? జ్ఞానులకు తెలుసు. అంటే రాజులకు తెలియని మర్మము ఎవరికి తెలియపరచబడుతుంది? జ్ఞానులు. ఆ జ్ఞానము ఎవరికి బయలుపరచబడిందంట? దేవాది దేవునిలో ఆత్మ సంబంధమైన కృపతో ఎప్పుడైతే మనుషులు ముందుకు నడుస్తున్నారో వాళ్ళ జ్ఞానానికి మించిన జ్ఞానము దైవ జ్ఞానం. ఆ జ్ఞానము వాళ్ళకి బయలుపరచబడింది. ఆ జ్ఞానం ఏమని సెలవిస్తుంది? యేసుక్రీస్తు ప్రభు ఫలానా చోట జన్మించాడు, సో బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు అనే విషయము జ్ఞానులకు అర్థమైంది. ఫోన్స్తో కాదు, లెటర్తో కాదు, ఎలా? నక్షత్రాన్ని చూసి. అంటే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సృష్టిలో దేవుడు జరిగించాల్సిన కొన్ని మర్మాలు జరిగించలేకపోతున్నాడు. ఎందుకంటే ప్రజలు ఫోన్ల మీద ఆధారపడుతున్నారు, ప్రజలు టెక్నాలజీ మీద ఆధారపడుతున్నారు. కానీ అప్పట్లో జ్ఞానులకు టెక్నాలజీ లేదు, మొబైల్స్ లేవు,
ఏం 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 జరుగుతుందనేది న్యూస్ పేపర్లు లేవు, టీవీలు లేవు. కానీ దేవాది దేవుడు వాళ్ళకి ఎలా బయలుపరిచాడంట? నక్షత్రము ద్వారా వాళ్ళకి బయలుపరిచాడు. ఎప్పుడైతే ఆ జ్ఞానులు అది తెలుసుకున్నారో, యేసుక్రీస్తు ప్రభు పుట్టిన ఆ స్థలములోకి వెళ్ళి యేసుక్రీస్తుని ఆరాధించటం, వాళ్ళ యొక్క శక్తితో, వాళ్ళ యొక్క ఆత్మతో ఆరాధించటం మన వాక్యంలో చూస్తున్నాం. అక్కడ ఆ రాజు జ్ఞానులతో ఏమని సెలవిస్తున్నారు? మీరు వెళ్ళి ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడో నాకు తెలియపరచు, నాకు సమాచారాన్ని ఇవ్వండి అక్కడ రాజు జ్ఞానులతో సెలవిస్తున్నాడు. ఎందుకు సమాచారం ఇవ్వాలా? ఏమని సెలవిస్తుంది వాక్యము? నేను కూడా వచ్చి యేసయ్యను పూజించడానికి మీరు సమాచారం ఇవ్వండి అని అంటున్నాడు. నిజంగా ఆ రాజు యేసుక్రీస్తుని ఆరాధించడానికా, చంపడానికా? సంవత్సరము లేకపోతే 6 నెలల ఆ ఒక బాలుడు యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయనను చంపడానికి రాజు పన్నాగం పట్టాడు. దయచేసి గమనించండి, అలాంటి మహా గొప్ప వాళ్ళు ఈ లోకమునకు రాగానే లోకముకు ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ ఎవరికి కలుగుతుందంటే రాజులకు, గొప్ప గొప్ప నాయకులకు శ్రమ కలుగుతుందని. అక్కడ కూడా రాజుకు శ్రమ కలుగుతుంది. ఎందుకు? ఆయన నమ్ముతున్నాడు, ఈ లోక రక్షకుడైన యేసయ్య పుట్టాడంటే నేను ఖచ్చితంగా చనిపోతా, నా రోమ సంబంధమైన రాజ్యాన్ని ఖచ్చితంగా ఆ యేసుక్రీస్తు అనే రక్షకుడు కూల్చివేస్తాడు అనే నమ్మకము రాజుకు వచ్చేదంట. ఆ రాజుకు రావడం వల్ల ఆ చిన్న బాలుడైన యేసుక్రీస్తు ప్రభును చంపుదామని పన్నాగం బట్టి ఆ జ్ఞానులతో సెలవిస్తున్నాడు, మీరు వెళ్ళి సమాచారాన్ని నాకు తీసుకొని రండి. ఆ సమాచారం నాకు తీసుకొని వస్తే నేను ఆ వ్యక్తిని పూజిస్తానంటున్నాడు ఆ రాజు. కానీ నిజముగా ఆ రాజు పూజిస్తాడా? ఆ రాజు నిజంగా యేసు ప్రభుని ఆరాధిస్తాడా? లేదు, చంపడానికి. సో మీ అందరి జీవితాల్లో నిజంగా ఇలాంటి అనుభవాల్లోకి చాలామంది వెళ్ళిండొచ్చు. నాకు కూడా ఆ సమాచారం ఇవ్వండి, నేను ఎంతో నీకు అంత సహాయం చేస్తా, నీకు కూడా మంచి కార్యం చేస్తా అనుండొచ్చు. కానీ ఆ సమాచారం చెప్పిన తర్వాత అనేకమైన మోసము, అనేకమైన అపాయాలు, అనేకమైన సమస్యల్లో పడటం మనం చూస్తున్నాం. సో ఆ జ్ఞానులు గనుక దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు. సో ఆ జ్ఞానులు ఏం చేశారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను ఆరాధన చేసి బంగారము బోలములు ఉన్న సమస్త విధములైన అలంకరణ చేత యేసుక్రీస్తు ప్రభును అలంకరణ చేసి ఆయనను ఆరాధన చేసి మళ్ళీ తిరిగి వస్తున్న ఆ ప్రదేశంలో దేవుని దూతలు జ్ఞానుల్ని కలిశాయి. ఆ జ్ఞానుల్ని కలిసి వాళ్ళ దర్శనములో, వాళ్ళ కళల్లో ఏం తెలివిస్తుందంటే, మీరు రాజును కలవద్దు, రాజు దేశం ఏదైతే ఉందో ఏ రోజు సంబంధమైన దేశం, ఆ దేశంలోకించి మీరు వెళ్ళకండి, తూర్పు నుంచి మీరు వెళ్ళండి అని అంటున్నారు ఆ దేవదూత. ఎందుకు? ఒకవేళ అక్కడికి వెళ్తే ఈ జ్ఞానులు ఏం చేస్తారు? ఆ రాజుకి సమాచారం ఇస్తారు. ఏమని సమాచారం? పలానా దేశంలో పలానా ప్రాంతంలో యేసుక్రీస్తు అనే బాలుడు ఉన్నాడని. కానీ దయచేసి అర్థం చేసుకోండి, మన లైఫ్లో కూడా ఇలాంటి రాజులు, ఇలాంటి నాయకులు, ఇలాంటి రకరకాల విధములైన మనుషులు ఉంటారంట. కానీ ఈరోజు దేవాది దేవుడు మీ అందరికీ బోధిస్తుంది ఏంటంటే, అందరం కూడా యేసుక్రీస్తు నామములో జ్ఞానులమై ఉన్నామని వాక్యం సెలవిస్తుందండి. ఆ పరిశుద్ధాత్మ సంబంధమైన జ్ఞానం మనందరి జీవితంలో ప్రత్యక్షపరచబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తుని ఆరాధించడానికి వచ్చారు. వాళ్ళు ఎవరంటే జ్ఞానులంట. ద ట్రూ విజ్డమ్ పీపుల్. దే విల్ సీ ద స్టార్స్ ఇన్ హెవెన్, దే విల్ సీ ఎవ్రీథింగ్. ఆత్మ సంబంధమైన లోకంలో ఏం జరుగుతుంది, ఫలానా ఫ్యూచర్లో ఏం జరుగుతుంది, రాబోయే కాలంలో ఏం జరుగుతుంది అనేది పసికట్టే జ్ఞానం వాళ్ళకి ధరింపబడింది. అలాంటి జ్ఞానులకు యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడంట. ఈరోజు ఒక మాట చెప్తాను, యేసుక్రీస్తు ప్రభును చాలామంది నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళ జ్ఞానము లేదు కనుక. ఒక వచనం ముందు 1 కొరింథీ 2వ అధ్యాయము 4వ వచనం చదువుదాం ఫాస్ట్గా. 1 కొరింథీ 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాను. అది ఈ లోక జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు, కానీ దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. 6 verse లో పరిపూర్ణులైన వారి మధ్యలో నేనేం బోధిస్తున్నాను? జ్ఞానం బోధిస్తున్నాను. స్టిల్ వాళ్ళు పరిపూర్ణంగా లేరని కాదు, వాళ్ళు పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు. ఏ విషయంలో? లోక సంబంధమైన విషయంలో వాళ్ళు పరిపూర్ణులు. అయినప్పటికీ ఆ పరిపూర్ణుల మధ్య నేనేం ప్రకటిస్తున్నాను? జ్ఞానము. అంటే వాళ్ళు పరిపూర్ణులు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఏమి లేదంట, దేవుని విలువ తెలియదు,
నిజమైన దేవుని యొక్క ఆకాంక్ష వాళ్ళకి తెలియదు, నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలియదు. ఈరోజు మనందరికీ నిజమైన దేవుడు బయలుపరచబడిందంటే నీలో నిజముగా జ్ఞానం ఉందని క్రిస్మస్ యొక్క సందర్భంగా తెలియపరుస్తుందండి. ఈ జ్ఞానము నిజమైనది, ఈ జ్ఞానము పైనుండి వచ్చినది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జ్ఞానము మరుగై ఉండెను జగతుత్పత్తికి ముందుగానే, దీనిని దేవుడు తన మహిమ నిమిత్తము నియమించను అంట. సో ఏ జ్ఞానాన్ని అయితే మనము ఆచరిస్తున్నామో ఆ జ్ఞానము దేని నిమిత్తము నియమించబడ్డాదంట? దేవుని యొక్క మహిమ నిమిత్తము నియమించబడ్డాది. ఈరోజు మనమందరం క్రిస్మస్ యొక్క సందర్భంలో ఉన్నాము. ఒక విషయం అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఇంకా 5 రోజులు అయితే ఏమొస్తుంది? న్యూ ఇయర్ రాదు, ఇంకేమొస్తుంది అంటే చూడండి మీ మైండ్ సెట్ ఎలా ఉంది. అంటే జ్ఞానము అనగానే 5 days అయిపోగానే న్యూ ఇయర్ వస్తుంది అనేది కొంతమంది అందరూ. కానీ అది కాదనగానే ఎక్కడికి వెళ్ళిపోయింది జ్ఞానం? ఫాస్టింగ్ ప్రేయర్స్లో. అంటే అర్థం చేసుకోవాలి మీ మైండ్ సెట్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది. 29, 30, 31వ తారీఖున ఉపవాసములు ఉన్నాయి. నెక్స్ట్ షెడ్యూల్ మనకు అది ఉంది, బాప్తిజాలు ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి దేని మీద ఫోకస్ వెళ్ళిపోయింది? న్యూ ఇయర్. ఎందుకంటే జ్ఞానం, ఏ జ్ఞానం అది? లోక సంబంధమైన జ్ఞానం. దానికి మించిన జ్ఞానం ఆత్మ సంబంధమైన జ్ఞానం. సమస్తము ఒక జ్ఞానము లోకంలో బయలుపరచబడాలంటే అది ఆత్మలో నుంచి రావాలంట. సో ఆత్మలో విత్తబడితేనే శరీరములో దైవ జ్ఞానం పనిచేస్తుంది. ఈరోజు మనం వేర్లలో ఉన్నామంట. ఆ వేరే ఏంటంటే దైవ జ్ఞానం అండి. సో యేసుక్రీస్తు నామములో ఈ క్రిస్మస్ యొక్క సందర్భంగా ఒక విషయాన్ని నేను బయలుపరచాలనుకుంటున్నాను. అదే మత్తయి సువార్త 2వ అధ్యాయము. ఒకసారి రండి దయచేసి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనులకయుండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. హేరోదు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభువు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నవందు ప్రత్యక్షమై, నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము. శిశువు ప్రాణము తీయజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పాను. శిశువు ప్రాణము తీయజూచుచుండు వారు ఏం చేయబడ్డారంట? చనిపోయారంట. బాగా వినండి, మనకి ఏదైతే చేయాలనుకుంటారో అది వాళ్ళు అవుతారంట. సో ఇక్కడ ఆ రాజు చనిపోయే టైం కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ రాజు చనిపోయే టైం కాదు, చనిపోవాల్సిన వ్యక్తి కాదు. స్టిల్ హీ హ్యావ్ ద పవర్. ఆయన శరీరకంగా చూస్తే ఆయన శక్తి కలిగిన వాడు, ఆరోగ్యం కలిగిన వాడు. కానీ శిశువును అనగా యేసు క్రీస్తు ప్రభుని చంపాలనుకున్నాడు కనుక మరణం ఎక్కడైంది? రివర్స్ కొట్టేసిందంట. సో క్రిస్మస్ సందర్భంగా ప్రవచన వాగ్దానం మీకు అందరికీ తెలియపరుస్తున్నాను. మిమ్మల్ని శపించువారు శపించబడతారంట, మిమ్మల్ని దీవించేవారు దీవించబడతారంట. దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు టేక్ ప్లేస్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చనిపోవాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు మరణంలోకి వెళ్ళడానికి వాళ్ళ మరణాన్ని వాళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో అలాంటి కార్యాలు రానున్న భవిష్యత్ కాలంలో దేవుడు మీకు ఇవ్వబోతున్నాడండి. ఈ క్రిస్మస్ సందర్భముగా నిజముగా నీ ముఖము పైన దేవుడు కలగజేసిన ఆనందము ఉండాలంటే, మీరు కలగజేసిన ఆనందం వేరు, మీరు కలగజేసుకున్న సంతోషం వేరు. కానీ మనం కోరుకోవాల్సింది ఏంటి? దైవం నుండి కలగజేయబడిన సంతోషం, దేవుని నుండి కలగజేయబడిన ఆనందము నా ముఖము పైన కనబడాలి అంటే దేవుని వాక్యము అద్దము వలె ఎప్పుడు కూడా ప్రతిరోజు ఉదయమున లేచి చూస్తున్న ప్రతి ఒక్కరి ముఖము పైన ఆయన వెలుగు తేజరిల్తుందంటండి. ఈ క్రిస్మస్ యొక్క కానుక బహుమానము దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు, ఆ సంతోషాన్ని, ఆనందాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. సో యేసుక్రీస్తు ప్రభు ఎక్కడో పుట్టాడంటే ఇజ్రాయేలు దేశంలో పుట్టాడు. మనం ఆ భూమి ఒక గ్లోబ్లో చూపిస్తూ ఉంటాం. అసలు యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఎక్కడో పుట్టాడని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నిజముగా ఆయన పుట్టింది నీ మనస్సులో, నీ హృదయములో యేసుక్రీస్తు ప్రభు పుట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఆయన ఎక్కడ పుట్టాడని ఏం చెప్తారు? సాతాను వచ్చి అడుగుతుంది, యేసయ్య ఎక్కడ పుట్టాడంటే బెత్లెహేములో, నజరేతు గ్రామములో, ఆ ఒక ఇజ్రాయేలు దేశంలో అనకండి. సాతానికి ఆన్సర్ ఏమి ఇవ్వాలి? ఎక్కడ పుట్టాడు యేసయ్య అని? నాలో యేసుక్రీస్తు జన్మించాడు.
ఎప్పుడైతే మీరు బాప్తిజము తీసుకొని అరే ఈయననే కదా నిజమైన దేవుడు అని విశ్వాసంతో నమ్ముతారో అప్పుడు నీలో ఆయన జన్మించినట్టు అంట. దట్స్ ద ట్రూ క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్, అదే నిజమైన క్రీస్తుని ఆరాధించడం అంట. సో దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క సంతోషం మీ అందరిపైన ప్రాప్తించునుగాక. హల్లెలూయా. ఒకసారి చప్పలు కొడితే మేము పచ్చుతామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు నిజంగా? సో సంతోషం, క్రిస్మస్ కన్నా ఎక్కువ సంతోషం ఒకటి ఉంది. అదేందో చెప్పండి. ఈరోజు క్రిస్మస్ కన్నా ఎక్కువ సంతోషం, అతీతమైన సంతోషం ఒకటి ఉంది. అవునా కాదా? సో ఈ స్థలము కోసము ఆ డబ్బులు పక్కన పెడితే ఈ స్థలం కోసము చెమట కార్చబడింది, రక్తము కార్చబడింది. దేవాది దేవుడు ఈ స్థలం ఇచ్చాడంటే ఇక క్రిస్మస్ అసలు తక్కువ. అవునా కాదా? దానికి మించిన పండుగలో మనం ఉన్నామా లేమని నిజంగా ఉన్నా అనేవాళ్ళు గట్టిగా బిగ్గరగా చప్పలు కొట్టి ఆయన అరుపులతో స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ హ్యాస్ ప్లాన్డ్ ఎవ్రీ సీజన్ టు బి గ్లోరిఫైడ్. దేవుడు తన నామానికి మహిమ వచ్చేలాగా ఏదైనా చేసుకోగలుగుతాడు, ఏదైనా చేస్తాడండి. సో మన మధ్యలో ఎన్నో విధాలైన సాతాను మార్గాలు సాతానుగాడు పెట్టాలనుకుంటాడు, కానీ అది సాతానుగానికి అసాధ్యం అంట. సో వాడు ఏదైనా చేయాలంటే మనం నేర్పిస్తే తప్ప వాడు చేయలేడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సాతానుగాడు, ఒక దురాత్మ, చీకటి శక్తులు ఏదైనా మన జీవితంలో చేయాలి అంటే మనం నేర్పించేదాకా వాడు ఏం చేయలేడు. అంటే అంత బలహీనుడు వాడు ఉన్నాడంట. ఈరోజు వీఆర్ సో హ్యాపీ నాట్ బికాస్ ఆఫ్ ఓన్లీ క్రిస్మస్ కాబట్టి మాత్రమే మనం హ్యాపీగా లేము. ఎందుకు హ్యాపీగా ఉన్నాం? ఎగ్జాక్ట్గా ఈ స్థలాన్ని దేవుడు ఒక బహుమాన రూపంలో క్రిస్మస్కి మనందరికి ఇచ్చాడండి. అవునా కాదా? వెరీ బిగ్గెస్ట్ గిఫ్ట్. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఒక గిఫ్ట్. ఈరోజు మనకేమి ఇచ్చినాడు దేవుడు? ఈ స్థలాన్ని, ఈ ప్లేస్ని, చర్చ్ని దేవుడు మనకిచ్చాడు. అవునా కాదా? అవునా కాదా? సో దిస్ ఈజ్ వాట్ గాడ్ హ్యాస్ డన్. ఇంత గొప్ప సంతోషాన్ని దేవుడు మనకిచ్చినందుకు అందరం కూడా సంతోషంగా ప్రోగ్రామ్స్ జరుపుకుందాం. సో వీఆర్ ఆల్ బ్లెస్డ్. రానున్న రోజుల్లో దేవాది దేవునికి మహిమకరంగా ఇంకా అనేక కార్యాలు చేయాలని నేను ఆశపడుతున్నాను. సో ఇక్కడ ఎవరికైనా ఇంకా దేవుడు తెలియదు అనుకుంటే చర్చికి వస్తున్నప్పుడు దేవుడు తెలుస్తాడు. ప్రతిదీ దేవుడు అనకండి, సాయం చేసిన వాడు దేవుడు అనకండి. దేవుడు సాయం చేపిస్తాడు, కానీ సాయం చేసిన వాడు దేవుడు కాదు. అంటే మనిషి రూపంలో దేవుడు సాయం చేస్తాడు, కానీ అదే మనిషిని పట్టుకొని ఆయన నాకు దేవుడు అనగానే ఖచ్చితంగా మళ్ళీ ఆ మనిషి విగ్రహాన్ని కట్టి పాలాభిషేకం చేయడం మనుషులకు ఆనవాయితీ అయింది. సో దయచేసి అలాంటి భక్తిలో లేము, కానీ నిజమైన భక్తిలో మనం అందరం ఉన్నామని నేను భావిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ వాక్యం ఏదైతే జ్ఞానం అనేది యేసుక్రీస్తు నామములో మనకి ప్రతిష్ఠించబడిందో ఈ జ్ఞానము ఎల్లకాలమున మీ జీవితంలో ఉండాలని నేను ఆశిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే మిమ్మల్ని దీవిస్తారో ప్రజలు, మీరు దీవించబడటమే కాదు వాళ్ళు కూడా దీవించబడతారు. మిమ్మల్ని శపించి ఎవరైతే ఉంటారో వాళ్ళు శపించబడతారు. సో ఎక్కడ ఏ విషయంలో మీకు ఫేవర్ చేస్తే వాళ్ళు ఫేవర్ చేయబడతారు. సో ఈ మనుషులు మీకు ఏది చేయాలనుకున్నా వాళ్ళకు జరుగుతుంది. 100% దేవుని నామానికి మహిమకరంగానే అది జరుగుతుందండి. ఈ రక్షణ సువార్త అందరి జీవితంలో స్థిరపరచబడుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. So God bless everyone.